భీముడు అశ్వత్థామను చంపలేడన్న ధైర్యంతో ద్రోణుడు అతని మాటలు పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటున్నాడు. కానీ మనసులో ఏదో కాస్త గుబులు అనిపించి అశ్వత్థామ ఎక్కడ ఉన్నాడని తన చుట్టూ చూస్తున్నాడు. కనుచూపు మెరలో అశ్వత్థామ ఎక్కడ లేకపోవడంతో కాస్తంత సందేహపడ్డాడు. అయినా సరే భీముని మాటలు ద్రోణుడు నమ్మలేడు. ఎవరు చెప్పినా నమ్మని ద్రోణుడు ఒక్క ధర్మరాజు చెప్తే మాత్రం నమ్ముతాడు. కానీ తన అన్న ధర్మరాజు అబద్ధం ఆడాడు మరి ఎలా అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో అశ్వత్థామ అనే ఏనుగు చనిపోయింది. వెంటనే అసత్య దోషం ఉండదు గనక ఆ విషయాన్ని ధర్మరాజుకు చెప్పి అశ్వత్థామ చనిపోయినట్లుగా ఇప్పుడు ప్రకటించమని అన్నాడు. దానికి కూడా ధర్మరాజు ఒప్పుకోలేదు. అప్పుడు కృష్ణుడు ధర్మస్థాపన కోసం ఆడే అబద్ధం కిందికి రాదని, అయినా నీవేమి అబద్ధం ఆడడం లేదు, అశ్వత్థామ హతం కుంభరహ అని చెప్పు చాలు అని అన్నాడు. దానికి ధర్మరాజు ఒప్పుకొని ద్రోణుడు చూస్తుండగా అశ్వత్థామ హతం కుంజరహ అన్నాడు. కానీ అశ్వత్థామ హతం అని అన్న వెంటనే కుంజర అనే శబ్దం రాకముందే కృష్ణుడు తన పాంచజన్యం పూరించాడు. దాని శబ్దంలో కుంజరహ అనే పదం ద్రోణునికి వినపడలేదు. ధర్మరాజు గట్టిగా అన్న మాటలో అశ్వత్థామ హతం అన్న భాగమే ద్రోణునికి వినిపించింది. కుంజర అంటే ఏనుగు అన్న మాట వినిపించలేదు. ఆ మాట ఎన్నడూ అసత్యం ఆడని ధర్మరాజు నోటి వెంట